నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చించనున్నారు. అలాగే రేషన్ బియ్యం మాఫియాపై చర్చించే అవకాశం ఉంది. ఈవేళ మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చించనున్నారు. అలాగే రేషన్ బియ్యం మాఫియాపై చర్చించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలపైన కావచ్చు, పరిపాలన విధమైనటువంటి అంశాలపైన కావచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే హార్బర్ లో ఉన్నటువంటి షిప్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ అంశాలన్నీ పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే కలబోతున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో వీరిరువురి భేటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం పైన గత కొద్ది రోజులుగా అంటే మనం చూస్తూ ఉన్నట్లయితే ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వం అనేక అంశాల పైన పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి అధికారులు ఎవరికి కూడా సహకరించబోవడంతో అధికారుల యొక్క తప్పిదాలను ఎందుకంటే కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అటు చంద్రబాబు డైరెక్ట్ గా మంత్రులు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి అంటే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ మార్చినప్పటికీ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా మారకుండా గతంలో ఏ విధంగా నడుచుకున్నారో అదేవిధంగా ఎప్పుడు కూడా నడుచుకోవడం అనేది ప్రభుత్వానికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అది లాండ్ ఆర్డర్ సెక్షన్ సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవుతున్నాయి, ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా గతంలో పెద్ద దుమారం అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించి మాఫియాను పట్టుకోవడంతో ఆ రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో పవన్ కళ్యాణ్ దూకుడు తేలుతున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో కింద ఉన్నటువంటి అధికారులు అంటే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ మినహా కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకోవడం, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే అంశాలపైన ఇరువురు కూడా ఈ రోజు చర్చిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకు రేషన్ బియ్యాన్ని పట్టుకోవాల్సి వచ్చింది, రేషన్ బియ్యం మాఫియా ఏ విధంగా జరుగుతుందనే అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పరిస్థితులు, అదేవిధంగా అదే ప్రభుత్వ ఉద్యోగుల శాఖల్లో పనితీరు, వీటన్నిటిపైన కూడా కూలంకషంగా ఈ రోజున ఇరువురు కూడా చర్చించి తగు చర్యలు తీసుకోవాలని అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం
ఒంటిగంటకి సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకోవడం, అక్కడ లంచ్ చేస్తూ వారిద్దరూ కూడా డిస్కషన్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. తర్వాత వారందరూ కూడా లంచ్ అయిన తర్వాత కూడా చాలా అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రంలో జరిగేటటువంటి పరిణామాలు, జరగబోయేటటువంటి పరిణామాలు వాటన్నిటిపైన కూడా ఒక అవగాహన వచ్చి వారు ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా ఆ క్యాబినెట్ కి సంబంధించి కూడా మీటింగ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది త్వరలోనే. కాబట్టి వీటిపైన కూడా ఆయన పూర్తిగా మనం క్యాబినెట్ లో కూడా ఏం మాట్లాడాలి, ఏం చేస్తే బాగుంటుంది అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో పరిపాలనా విధానం ముందుకు సాగాలి, ప్రజలకి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే జవాబుదారీగా ఉండాలనే అంశాలపైన మాత్రమే ఈ యొక్క చర్చ జరగబోతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగేటటువంటి అవినీతికి సంబంధించి అటు బెల్ట్ షాపులు కావచ్చు, ఇటు రేషన్ బియ్యాన్ని కావచ్చు, ఇంకా ఇలాంటివన్నీ కూడా ఎత్తు పెట్టే విధంగా, అంటే మాఫియా అనేది లేకుండా తప్పుడు పని చేస్తుంది ఈ ప్రభుత్వం అనే మాట రాకుండా, చెడ్డ పేరు అనేది లేకుండా ఉండాలంటే మనం క్లియర్ కట్ గా అటు అధికారులతో కావచ్చు, పార్టీ నాయకులతో కావచ్చు, వ్యవహరించాల్సినటువంటి రైలు కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు పూర్తిగా డిస్కషన్ కూడా చేస్తారని కూడా తెలుస్తోంది జ్యోతి. అంటే సంవత్సరంలో ఇప్పుడు అధికారుల ప్రక్షాళన అనే అంశం మీద ఏమైనా దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోందా కూటమి ప్రభుత్వానికి? జ్యోతి, మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు తలనొప్పిగా మారిన వ్యవహారమే అది కాదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి అనేక చర్యలు కావచ్చు, అనేకమైనటువంటి పాలసీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పని తీరు కావచ్చు, చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, చెప్తున్నటువంటి మాట కావచ్చు, వీటన్నిటికీ భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది మాత్రం మింగుడు పడిన విషయంగా మాత్రం ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతరులు వాళ్ళు చేసినటువంటి ప్రలోభాలకు లొంగిన వారు కావచ్చు, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఇంకా అదే ధ్యాసలో ఉండి గతంలో పరిపాలించిన వారికే అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను పెడుతున్నారు అనేది పూర్తిగా అటు సీఎంతో సహా అందరూ కూడా మాట్లాడినటువంటి తప్పుబడితో మాట్లాడినటువంటి మనం గమనించినటువంటి పరిస్థితి గతంలో. కాబట్టి ఇప్పటికీ చాలా మంది అధికారులు మార్చకుండా వస్తున్నారు, కానీ మారిన చోట మారినట్టు ఉంటుంది, మారిన చోట మారినట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు ప్రక్షాళన అనేది మాత్రం కంపల్సరీగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అధికారులు ప్రక్షాళన జరిగితేనే రాష్ట్రంలో వీరు చేసేటటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ముఖ్యంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ భేటీ ఈ రోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు. ములుగు జిల్లా